ఎవరు ఎంత లొల్లి పెట్టినా, ఎంత బొబ్బ పెట్టినా, ఎన్ని రకాల డైలాగులు పెట్టినా, ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు వాట్సాప్లలో మీరు కూడా చూస్తున్నారు, ముసలు ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నారు. ఈ కొడుకు అయితేనే మాకు జీవగంజి వచ్చిండు కేసీఆర్, ఆయనతోనే ఉంటాం మేము తప్ప వాడు 2000 కాదు 4000 ఇస్తానా నేను అని చెప్పి అలా దబాయించి చెప్తున్నారు మా అక్క చెల్లెలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద ఎట్లాంటి నమ్మకం కుదిరిందో దాన్ని బట్టే చెప్పచ్చు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఏ దానికైనా దిగజారేటట్టున్నారు. నాకు ఇప్పుడే విశ్వసనీయమైన సమాచారం వచ్చింది. ఇక్కడికి వస్తుంటేనే నాకు ఫోన్ చేసి చెప్పింది, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ అనే కమిటీ ఉన్నది, ఆ కమిటీలో కూర్చున్నట వాళ్ళందరూ కేసీఆర్ను ఓడగొట్టాలంటే ఏం చేయాలి అని ఆలోచన జోరుగా వేసినట్టు. ప్రజలను బాగా ఆకట్టుకునే వాగ్దానాలు ఉండాలి. ప్రజలకి మనం ఆ మాట చెప్పంగానే ఇక డబ్బగడి పోయినట్టే గుద్దాలు తప్ప వేరే ఆలోచన చేయొద్దు అని చెప్పి బాగా ఆలోచన చేసినట్టు చేసి వాళ్ళ ఒక కొత్త కార్యక్రమం, కొత్త వాగ్దానం ఇప్పుడే అమలు. కానీ నాకు ముందు తెలిసింది కాబట్టి మీకే నేను ముందు చెప్తున్నా. ఇక్కడ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఉంటే సిగ్గుపడేది శైలవట్టుంది. ఇగో ఇక్కడ చాలా మంది పెళ్లి కాని పిల్లలు ఉన్నారు. మరి పెళ్లి కాని పిల్లలకు వచ్చిపోతున్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే నిర్ణయం తీసుకున్నదట. లగ్గం కాని పిల్లగాళ్ళందరికీ వాళ్ళే పిల్లలెత్తి మరి లగ్గం కూడా చేస్తారట. మీకు పిల్లలు పుట్టినాక, పిల్లలు పుడతారు కదా లగ్గమైనాక, పిల్లలు పుట్టినాక ఆ పిల్లగాళ్ళకి గోముత 3 పూటల్లో వచ్చి తినిపించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదేనట. ఆఖరికి మీరు ఇండ్లలో బిజీగా ఉంటే, అక్క చెల్లెలకి మాట వేసుకుంటా బిజీగా ఉంటే ఆ పిల్లగాళ్ళకు డైపర్ మార్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటారు. ఎంత ఇజ్జత్ తక్కువ మాటలంటే ఇవాళ వాళ్ళు అంటున్నారు 2 లక్షల రుణం మాఫీ ఇస్తారట. నాకు డౌట్ వచ్చింది, నిజంగా 2 లక్షల రుణం ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు తెలంగాణ అని చెప్పి నేను కూడా లెక్కలు తెప్పించింది. 1% కూడా లేదు. 10 ఎకరాలు ఉన్న ఆసామి కూడా తెలంగాణలో 1 లక్షకు మించి లోన్ రాదు. ఇక మరి 2 లక్షలు ఉన్నదేవానికి నువ్వు మాఫీ చేసేది ఎక్కడిది, ఎవరికి మాఫీ చేస్తావు, ఏం కథలు చెప్తున్నావు అంటే వాళ్ళకి ఆ మాత్రం సోయి కూడా లేదు. మళ్ళీ ఒక్కొక్కరు చూస్తేనేమో 6 అడుగులు ఉంటారు, ఏదో ఉంటారు, డైలాగులేమో జోరు కొడతారు. గా మాత్రం సోయి కూడా లేదు. ఇప్పుడే మా ప్రవీణ్ అనే యాద్ చెప్తున్నాడు. ఒక ఆయన అంటాడు కేసీఆర్ ను గద్దె గడ్డం కూడా తీయ అంటాడు. నువ్వు గడ్డం తీయకపోతే ఎవరికి బాధ? నువ్వు గడ్డం పెంచుకో, సన్నాసులలో కలిసిపో, మోకాళ్ళలాగా పెంచుకో, మాకేం బాధ. ఉంటే గింటే నీ మంగళానికి బాధ ఉంటుంది. అయ్యో బిజినెస్ వాయే కదా, ఎవరికి బాధ ఉంటుంది? అయినా నాకు నిల్వక అడుగుతా, గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు గబ్బర్ సింగేనేగా, ప్రతి ఒక్కడు నేను పవన్ కళ్యాణ్ పోజులు కొడితే ఎట్లయితే నడవదుగా. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉంది. గడ్డాలు ఎవరిని బెదిరిస్తున్నావు? గడ్డం పెంచుతాను. నువ్వు గడ్డం పెంచుకుంటే ఏం చేసుకుంటే. ఇంకొక ఆయన అంటాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు కేసీఆర్ మేము కలిస్తే అట. ఏంది మీరు కలిస్తే ఏది నాకు అర్థం కాదు. జోగి రాసుకుంటే బూడిద రాలింది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ నేను రాంగ సారంపల్లి కాడ ఆయన వాళ్ళు చూడలే కానీ నేను విన్నా. ఒక ఆయన ఎల్లయ్య ఉన్నాడు, ఇంకో ఆయన మల్లయ్య ఉన్నాడు, 2 రైతులు సారంపల్లి వాళ్ళు. వాళ్ళకి నేను చెప్పినా అని చెప్పకూరి మళ్ళా నన్ను తిడతారు. వాళ్ళిద్దరు ఆడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటే నేను వెనకకెళ్ళి మెల్లగా విన్నా. ఎల్లయ్యకేమో ఎడ్లు లేవు, మల్లయ్యకేమో పడి, కానీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు ఎరికేనా? అరే ఎల్లా మనం రేపు తెల్లారే వరకు బొల్లారం పోవాలరా, సిరిసిల్లకి వెళ్ళి బయలుదేరి ఈయన అంటు. బొల్లారమేంద్ర మనం దాటి సికింద్రాబాద్ అవతలికి అటు మీదికెళ్ళి బొంబాయి దాకా పోవాలని మల్లయ్య చెప్తాడు. ఎల్లయ్యకి ఎడ్లు లేవు, మల్లయ్యకి బండి లేదు, కానీ ఇద్దరు కలిసి తెల్లారే వరకు బొల్లారం పోదామని బయలుదేరారు. అట్లనే కాంగ్రెస్ వాళ్ళకి క్యాడర్ లేదు, టీడీపీకి లీడర్ లేడు, ఇద్దరు కలిసి బయలుదేరి కొట్టేస్తాం, గుద్దేస్తాం, కుమ్మేస్తాం, మీ పొంద అవుతుంది. జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది తప్ప ఏం అయ్యేది పోయేది లేదు. ఇద్దరు అవుట్. కానీ నరకుడు మాత్రం ఎట్లా నరుకుతున్నారంటే అబ్బా దించేస్తాం, కొట్టేస్తాం, గుద్దేస్తాం. డబ్బాలు తెరిచిన రోజు ఎవరు బాగోతాలు ఏందో అందరి బయటపడతాయి. ఈ డైలాగులు కొట్టే వీరులు చూరులు అందరి కథ కూడా బయటపడుతుంది. మీ అందరితో నేను కోరేది ఒకటి, నా సాయశక్తుల మీ ఆశీర్వాదంతో గెలిచిన శాసనసభ్యుడిగా, మీ ఆశీర్వాదంతో గెలిచిన మీ సోదరుడిగా నా ప్రయత్నం చేశాను. ఈ 9.5 ఏళ్లలో ఒక శాసనసభ్యుడిగా, ఈ 4 ఏళ్లలో ఒక మంత్రిగా సిరిసిల్లకు నేను ఏం చేసిన అనేది మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇంటింటికి నీళ్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి. బ్రహ్మాండంగా సాగునీరు కూడా ఈ డిసెంబర్ మాసం లోపలనే రాబోతా ఉంది. మీకు నా మీద విశ్వాసం ఉంటే, నేను పని చేస్తా, ఇంకా బాగా చేయగలుగుతాడు, మాకు అవకాశం ఇస్తే అనుకుంటే మళ్ళా ఓట్లేసి గెలిపియండి. ఇప్పటిదాకా చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేసే బాధ్యత కూడా నాది అని చెప్పి నేనే చెప్తున్నా. చారాన పని అయింది, ఇంకా నేను అనుకున్న దానిలో భారాన మిగిలింది. దీనికే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అవిసిపోతాను, అయ్యో ఇట్లా వాళ్ళకి మాట్లాడతలేదు. ఒక ఆయన నిన్నయాల తిరుగుతున్నాడు ఇక్కడ. వాళ్ళు ఏం మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు? ఇసుక స్మగ్లింగ్ అట. ఒక్కసారి మీకు ఆ విషయం కూడా చెప్పాలి. 2004 కామెంట్ చేయండి,
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.